Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799949104. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. గులాబీ దళపతి కేసీఆర్ దూకుడు మీదున్నారు. తెలంగాణలో మూడోసారి అధికారాన్ని చేపట్టాలని కృతనిశ్చయంతో ఉన్నారు. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో అందుకు తగ్గట్టుగా ముందస్తు వ్యూహాలతో సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించిన కేసీఆర్ వివిధ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నారని పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు పూర్తి కాగానే మొదటి జాబితాగా 70 మందికి టికెట్లు ప్రకటించేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారని జోరుగా చర్చ జరుగుతోంది. 6 నెలలకు ముందే టికెట్లు ప్రకటిస్తానని కేసీఆర్ గతంలో చెప్పిన నేపథ్యంలో ఆ మాట ప్రకారం గులాబీ అధినేత మొదటి జాబితాలో 70 మందికి టికెట్లను ప్రకటించబోతున్నట్లు భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యేలో ఉత్కంఠ నెలకొంది. ఏ నియోజకవర్గాలకు కేసీఆర్ టికెట్స్ ప్రకటిస్తారు, తమకు టికెట్ వస్తుందా లేదా అన్న ఆందోళనలో పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించిన తర్వాత టికెట్లు ఇస్తే ఆశావాహులు కొందరు నిరాశకు గురై ప్రత్యర్థి వర్గాలకు సహకరించే అవకాశం ఉందని గులాబీ పార్టీ భావిస్తోంది. 6 నెలల ముందుగానే టికెట్లను ప్రకటిస్తే అసంతృప్తులను బుజ్జగించడానికి, వారిని తిరిగి దారిలోకి తెచ్చుకునేందుకు సమయం సరిపోతుందని గులాబీ బాస్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎవరైనా తిరుగుబాటు చేసి పార్టీని వీడి వెళ్తే ఎన్నికల సమయంలో పెద్దగా ప్రభావం ఉండబోదని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్లకే సీట్లు అని చెప్పిన కేసీఆర్ పలువురు ఎమ్మెల్యేలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఏదైనా తేడాలొస్తే టికెట్ కట్ అనే సంకేతాలు ఇచ్చారు. జాగ్రత్తగా ఉండాలని, ప్రజల్లో ఉండాలని సూచించారు. అయితే నియోజకవర్గాల్లో ప్రజా మద్దతు లేని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదని భావిస్తున్న కేసీఆర్ అలాంటి నేతలు పార్టీ వీడినా ఇబ్బంది లేదనే భావనకు వచ్చినట్టు సమాచారం. ఏది ఏమైనా ఈసారి ఎన్నికలను సీరియస్ గా తీసుకున్న కేసీఆర్ విజయాన్ని అందించే ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే టికెట్ల ప్రకటన 6 నెలల ముందే చేస్తారని, అందుకు కేసీఆర్ తీవ్ర కసరత్తు చేస్తున్నారని పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది.